బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజుకో తలనొప్పి స్టార్ట్ అవుతుంది. 3 తిట్లు 4 గొడవలతో రచ్చలేపుతుంది బిగ్ బాస్. నామినేషన్ వచ్చిందంటే చాలు కంటెస్టెంట్స్ తమలోని షేడ్స్ మొత్తం బయటపెట్టి వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక మణికంఠ, సోనియా, యష్మి, ప్రేరణ అయితే బాగా హైలైట్ అవుతూ వస్తున్నారు. 4వ వారంలో నామినేషన్ ప్రక్రియ హాట్ గానే సాగింది. హీరో ఆదిత్య ఓం మరో కంటెస్టెంట్ పృథ్వీని టార్గెట్ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య కొన్ని మాటలు పెరిగినా అదంతా కూడా చప్పగా సాగింది. ఇక సోనియాను యష్మి నామినేట్ చేయడంతో వారిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. యష్మి వర్సెస్ సోనియా, నబిల్ వర్సెస్ సోనియా మధ్య సాగిన డిస్కషన్ తారా స్థాయికి చేరింది. నైనికను నిఖిల్ సేవ్ చేయడంతో మిగిలిన లేడీ కంటెస్టెంట్లు గుర్రుగా ఉన్నారు. ఈ వారం మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, నైనిక, సోనియా, నబిల్, పృథ్వీలు నామినేట్ అవడంతో బీబీ హౌస్ నుంచి వెళ్లేవారు ఎవరైనా టెన్షన్ ఎక్కువైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా యష్మి, సోనియా మధ్య గొడవ ఇంకా తగ్గినట్లుగా కనిపించలేదు. చూస్తుంటే కంటెస్టెంట్లు 2 వర్గాలుగా విడిపోతారని అనిపిస్తుంది. యష్మి వర్సెస్ సోనియా దూకుడు కాస్త ఎక్కువైందని బిగ్ బాస్ లవర్స్ తలలు బాదుకుంటున్నారు. ఇద్దరు కూడా నిఖిల్ కోసం ఎంతగానో తప్పిస్తున్నారని తెలుస్తుంది. యష్మి, సోనియా ఇద్దరిలో ఎవరు బాధపడినా, ఎవరు కన్నీళ్లు పెట్టుకున్నా అక్కడ నిఖిల్ ఉంటాడు. యష్మి అయితే తనకు ఏ కష్టం వచ్చినా నిఖిల్ ముందుకెళ్లి కన్నీళ్లు పెట్టుకోవడమో లేక హక్ చేసుకోవడమో చేస్తుంటుంది. యష్మితో సోనియా గొడవ పడ్డాక యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నెక్స్ట్ నామినేషన్ లో నీ అంతు చూస్తా అన్నట్లు యష్మి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో యష్మి వార్నింగ్ ని చూసి సోనియా నవ్వుతూ కనిపించింది. యష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ నిఖిల్ వద్దకు వెళ్లడంతో నిఖిల్ కూడా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడికి కిరాక్ సీత వచ్చి యష్మిని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక నిఖిల్ ఊరుకోడు కదా, వెంటనే తాను కూడా యష్మిని ఓదార్చాడు. వారిని చూస్తూ సోనియా నవ్వుకుంది. మొత్తానికి అదంతా చూసి బిగ్ బాస్ లవర్స్ అయితే తలలు బాదుకున్నారు. ఇలాంటి దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని, ఈ బిగ్ బాస్ అంత బాగా సాగడం లేదని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.